श्री सद्गुरुभ्यो नमः। ॐ श्री महागणाधिपतये नमः। नमो भगवते वासुदेवाय। ओम श्री गुरुभ्यो नमः। శ్రీ వేదవ్యాస విరచిత శ్రీమద్భాగవత ఆంతర్యపు ఆంతర్వాణి 19వ తరగతిని ప్రారంభించవలసిందిగా గురుమాత శ్రీ డాక్టర్ వరలక్ష్మి పూజారి గారిని శిష్యులందరి తరపున వేడుకుంటున్నాము. పూర్ణబోధోద్ధరణదీపితం బ్రహ్మ విద్య విరాజితం బ్రహ్మపథం భగవద్గీత ఆధ్యాత్మిక క్షేత్రం నమోస్తుతే. అస్మద్గురు సమారంభాం సాందీప కృష్ణ మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరా. శ్రీమద్భాగవత ఆంతర్యపు ఆంతర్వాణిని మనం వింటూ ఉన్నాం. ఇప్పటికీ మనం 3వ అధ్యాయం 19 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. ఎందుకు ఈ శ్లోకాలను మనం అందరం కలిసి పలకడం నేర్చుకుంటూ ఉన్నాము? ఉట్టిగా కథ చెప్పుకుంటూ వెళ్ళొచ్చు, కానీ ఈ బీజాక్షరాలతో కూడినటువంటి ఈ అక్షరాల కూర్పును మనము పలకడం వల్ల మన శరీరంలో ఉండే నాడులన్నీ శుద్ధి అవుతాయి. అందుకని మనకు సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తించడానికి ఈ శ్లోకాలను మనము పలకడము, శ్లోక పఠనము, భగవద్గీత శ్లోకాలు, భాగవత శ్లోకాలు రోజు మనం పఠనం చేసుకుంటే మన సంపూర్ణ ఆరోగ్యానికి సహాయకారి అవుతుంది అనేది. అట్లాగే ఎందుకు భావాన్ని మనము వ్యాసుని ఆంతర్యాన్ని ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఆ ఆంతర్యాన్ని మన అంతరంగంలో నిలుపుకోవడం వల్ల మనకు మానసిక ప్రశాంతత, బుద్ధి కుశలత, చేసే పనిలో నైపుణ్యము అనేది ఉంటుంది. మానవ జీవన మనుగడ శాంతియుతంగా కొనసాగడానికి వ్యాసుని అంతరంగాన్ని మన మదిలో నిలుపుకోవాలి. ఆ తరువాత ఎందుకు ఆచరణ చేయాలి? ఏదైతే మనం నిలుపుకుంటామో మన అంతరంగంలో, ఆ దిశగా మనము ఆచరణ చేయడం వల్ల మన జన్మ ధన్యమైపోతుంది. మనము కృతకృత్యులవుతాము అన్నమాట, కృతార్థులవుతాము. ఏదైతే జనన మరణ చక్రంలో గమ్యం తెలియని ప్రయాణంలో జీవుడు అశాంతిగా ఉంటున్నాడో, అతను నిత్య శాంతిని, నిత్య సుఖాన్ని, పరిపూర్ణతను పొందుతాడు. తద్వారా మన జీవనం అనేది పరిపూర్ణమయమైనటువంటి జీవనాన్ని కొనసాగించడానికి మనకి అవకాశం ఈ గ్రంథం ద్వారా. అందుకని మనము 3 దశలను మనం ఆలోచించుకోవాలి. శ్లోక పఠనం, ఆంతర్యాన్ని అవగాహన చేసుకోవడం, అవగాహన చేసుకున్నటువంటి ఆ ఆంతర్యంలో నిలబడి ఆచరణ దిశగా అడుగులు వేయడం. ఇది మనము గమనించుకొని ఈ గ్రంథాన్ని అధ్యయనం చేద్దాం. 15వ అవతారం వరకు మనం ముందు శ్లోకంలో చూసి ఉన్నాం. ఇప్పుడు 1, 3, 20 అవతారే షోడశమే అస్యన్ బ్రహ్మద్రుహో నృపాన్ త్రిసప్తకృత్వః కుపితో నిక్షత్రామకరోన్మహీం. అవతారే షోడశమే పశ్యన్ బ్రహ్మద్రుహః నృపాన్ త్రిః సప్త కృత్వః కుపితః నిహి క్షత్రాం అకరోత్ మహీం. అవతారే షోడశమే
పశ్యన్ బ్రహ్మద్రుహో నృపాన్ త్రిసప్త కృత్వః కుపితో నిక్షత్రాం అకరోన్మహీం. అందరూ ఒకసారి. అవతారే షోడశమే పశ్యన్ బ్రహ్మద్రుహో నృపాన్ త్రిసప్త కృత్వః కుపితో నిక్షత్రాం అకరోన్మహీం. అవతారే షోడశమే 16వ అవతారంలో పశ్యన్ గాంచి చూసి బ్రహ్మద్రుహ బ్రాహ్మణుల ఆజ్ఞలను నిర్లక్ష్యం చేసేటటువంటి నృపాన్ రాజులను త్రిసప్తః 21 సార్లు కృత్వః చేసెను. కుపితుడై కోపించినవాడై నిహి నాశనం క్షత్రాం రాజులను అంటే క్షత్రియులను క్షత్రియులను అకరోత్ చేసెను మహీం భూమి. షోడశమే అంటే 16వ అవతారంలో నృపాన్ రాజులను బ్రహ్మద్రుహ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న వారిని పశ్యన్ గమనించి కుపితః కోపించిన వాడై త్రిసప్తకృత్వః 21 సార్లు మహీం భూమిలో నిహి క్షత్రం క్షత్రియులు లేకుండా అకరోత్ చేసెను. కార్తవీర్య అర్జునుడు మొదలైనటువంటి రాజులు దురహంకారంతో బ్రాహ్మణ వంశాలను అంటే బ్రహ్మతత్వాన్ని ఉపదేశించేటటువంటి వారిని లేదా బ్రహ్మ పథంలో పయనిస్తున్నటువంటి వారిని అలా అర్థం చేసుకోవాలి. వాళ్లను ఇబ్బంది పెడుతూ ఉంటే, ఎందుకంటే సాధు సజ్జనులకు ఇబ్బంది కలిగితే భగవంతుడు ఒప్పుకోడు అన్నమాట. ఇంకా వాళ్ళకి ఎప్పుడైతే ఇబ్బంది కలిగిందో అప్పుడు తన 16వ అవతారంలో పరశురాముని రూపం దాల్చి క్రోధంతో 21 సార్లు రాజులపై అంటే క్షత్రియులపై దండెత్తి భూమండలంలో క్షత్రియులే లేకుండా చేశారు. 1:3:21 తతః సప్తదశే జాతః సత్యవత్యాం పరాశరాత్ చక్రే వేదతరోః శాఖ దృష్ట్వా పుంసోల్పమేధసః. తతః సప్తదశే జాతః సత్యవత్యాం పరాశరాత్ చక్రే వేదతరోః శాఖాః దృష్ట్వా పుంసః అల్పమేధసః. తతః సప్తదశే జాతః సత్యవత్యాం పరాశరాత్ చక్రే వేదతరోః శాఖా దృష్ట్వా పుంసోల్పమేధసః. తతః సప్తదశే జాతః సత్యవత్యాం పరాశరాత్ చక్రే వేదతరోః శాఖా దృష్ట్వా పుంసోల్పమేధసః. అందరూ ఒకసారి. తతః సప్తదశే జాతః సత్యవత్యాం పరాశరాత్ చక్రే వేదతరోః శాఖా దృష్ట్వా పుంసోల్పమేధసః.
దృష్ట్వా పుంసోల్పమేధసః తతః తరువాత సప్తదశే 17వ అవతారంలో పరాశరాత్ పరాశర మహర్షి వల్ల సత్యవత్యాం సత్యవతి యందు జాతః జన్మించి పుంసః మానవులను అల్పమేధసః అల్పమైన ప్రజ్ఞ గలవారిగా దృష్ట్వా గమనించి వేదతరోహో వేదం అనే వృక్షపు శాఖాహ శాఖలను చక్రే చేసెను. తరువాత ఆ ప్రభువు 17వ అవతారంలో పరాశర మహర్షి వల్ల సత్యవతీ దేవి యందు వ్యాసుడుగా జన్మించాడు. ఆ కాలంలో జనులు వేదార్థాలను అవగాహన చేసుకోవడంలోనూ ధారణ చేయడంలోనూ అశక్తులై ఉండేవారు కనుక అప్పుడు ఆ సందర్భంలో అటువంటి జనులకు బోధపడేటట్లుగా వ్యాసుడు సులభ రీతిలో ఉంటుందని ఆనాటి జనులకు అనుగుణంగా వేదాలను ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అనేటటువంటి శాఖలుగా మళ్ళీ తిరిగి అందులోనూ ఉపశాఖలుగా అంటే 4 వేదాలకు తిరిగి ఉపశాఖలు ఉన్నాయన్నమాట. ఆ ఉపశాఖలుగా విభజించి లోకానికి ఉపకారం చేశారు. 1:3:22 నరదేవత్వం ఆపన్నః సురకార్యచికీర్షయా సముద్ర నిగ్రహాదీని చక్రే వీర్యాణ్యతః పరం. నర దేవత్వం ఆపన్నః సుర కార్య చికీర్షయా సముద్ర నిగ్రహాదీని చక్రే వీర్యాని అతః పరం. నరదేవత్వమాపన్నః సురకార్యచికీర్షయా సముద్ర నిగ్రహాదీని చక్రే వీర్యాణ్యతః పరం. నరదేవత్వమాపన్నః సురకార్యచికీర్షయా సముద్ర నిగ్రహాదీని చక్రే వీర్యాణ్యతః పరం. అతః పరం ఆ తరువాత సురకార్య చికీర్షయా దేవకార్యం చెయ్యాలనే ఉత్సాహంతో నరదేవత్వం మహారాజైనటువంటి శ్రీరామ రూపాన్ని ఆపన్నః పొందినవాడై సముద్ర నిగ్రహాదీని సముద్రంపై సేతువును కట్టడం మొదలైనటువంటి వీర్యాణి పరాక్రమవంతమైన లోకోద్ధరణ కార్యక్రమాలు చక్రే చేసెను. లోక కంటకుడైనటువంటి రావణుని వధించి దైవ కార్యం నెరవేర్చాలనేటటువంటి ఉద్దేశంతో 18వ అవతారంలో శ్రీరాముడనే పేరుతో క్షత్రియుడుగా మహారాజుగా రాజుగా జన్మించి సేతుబంధనం రావణ వధ మొదలైనటువంటి అలౌకిక కృత్యాలు చేశాడు. నేటికి మనం ఆ అంశాన్ని శ్రీరామచంద్రునిలా జీవించాలి అని మనము కీర్తిస్తూనే ఉంటామన్నమాట. శ్రీరామచంద్రుని చరిత్ర విన్నా చదివినా ఒకళ్ళకి చెప్పినా కూడా ఆ కథను మనం గనక అవగాహన చేసుకొని ఆ దిశగా ఆచరించినా కూడా అలా ఆచరించినటువంటి ధర్మాత్ములకు పరిపూర్ణత సిద్ధిస్తుంది అన్నటువంటి విషయం మనందరికీ తెలుసు.
అది ఆ శ్రీరామ అవతారం. 1:3:23. ఏకోనవింశే విశంతి మే వృష్ణిషు ప్రాప్య జన్మని రామకృష్ణావితి భువో భగవాన్ హరద్భరం ఏకోనవింశే వింశతి మే వృష్ణిషు ప్రాప్య జన్మని రామకృష్ణావితి భువో భగవాన్ హరద్భరం ఏకోనవింశే వింశతి మే వృష్ణిషు ప్రాప్య జన్మని రామ కృష్ణ ఇతి భువః భగవాన్ అహరత్ హరం ఏకోనవింశే వింశతి మే వృష్ణిషు ప్రాప్య జన్మని రామకృష్ణావితి భువో భగవాన్ హరద్భరం అందరూ ఒకసారి. ఏకోనవింశే వింశతి మే వృష్ణిషు ప్రాప్య జన్మని రామకృష్ణావితి భువో భగవాన్ హరద్భరం భగవాన్ మహావిష్ణువు ఏకోనవింశే వింశతి మే 19-20 అవతారాలలో వృష్ణిషు యదువంశమందు రామకృష్ణౌ ఇతి రాముడు కృష్ణుడు అనే పేర్లతో జన్మని జన్మలను ప్రాప్య పొంది భువః భూమి యొక్క భరం భారాన్ని అహరత్ పోగొట్టెను. 19-20 అవతారాలలో శ్రీహరి యదువంశంలో బలరాముడుగా శ్రీకృష్ణుడుగా జన్మించాడు. ఆయా అవతారాలలో అనేక లీలలను చేసి ఆయన భూభారాన్ని తొలగించాడు. 1:3:24. తతః కలౌ సంప్రవృత్తే సమ్మోహాయ సురద్విషాం బుద్ధో నామ్నా జనసుతః కీకటేషు భవిష్యతి. తతః కలౌ సంప్రవృత్తే సమ్మోహాయ సురద్విషాం బుద్ధః నామ్నాం అంజనసుతః కీకటేషు భవిష్యతి. తతః కలౌ సంప్రవృత్తే సమ్మోహాయ సురద్విషాం బుద్ధో నామ్నాం జనసుతః కీకటేషు భవిష్యతి. అందరూ ఒకసారి. తతః కలౌ సంప్రవృత్తే సమ్మోహాయ సురద్విషాం
బుద్ధో నామ్నా జనసుతః కీకటేషు భవిష్యతి. తతః ఆ తరువాత కలౌ సంప్రవృత్తే కలియుగపు ఆరంభంలో సురద్విషాం దేవ విద్వేషుల సమ్మోహాయ మోహింపజేయుట కొరకై కీకటేషు మగధ దేశమందు బుద్ధ బుద్ధుడు అనే నామ్నా పేరుతో అజనసుత, ఇది అంజనసుత అన్నట్లు కొన్ని గ్రంథాల్లో ఉన్నాయి, కానీ అది ఇక్కడ భావానికి సరిపోదన్నమాట. మనం అజనసుత అంటేనే సరిపోతుంది. అజనసుత అజనుని కుమారుడై భవిష్యతి జన్మించగలడు. ఆ తరువాత కలియుగ ప్రారంభమైనటువంటి సందర్భంలో భగవానుడు దేవతల శత్రువులైన దైత్యులను సమ్మోహన పరచడానికై, దేవతల శత్రువు ఎవరు? దేవతలు అంటే జ్ఞానం, దేవతల శత్రువులైనటువంటి దానవులు అంటే అజ్ఞానం, అంతే. దానిని మనము వ్యక్తులకు మాత్రమే ఆపాదించకూడదు. జ్ఞానానికి అజ్ఞానం శత్రువు అన్నమాట. కాబట్టి అజ్ఞానానికి శత్రువైన జ్ఞాని అని చెప్పుకోవచ్చు. ఈ అజ్ఞానాన్ని లేదా అజ్ఞానము కలిగి ఉన్న దైత్యులను, వాళ్లను సమ్మోహపరచడానికై కీకట భూముల యందు మధ్యగయ అనేటటువంటి ప్రదేశంలో, అంటే మగధ బీహార్ ఆ ప్రాంతంలో అజనుడు అనేటటువంటి అతనికి పుత్రుడుగా జన్మిస్తాడు. ఇది బుద్ధావతారం. ఇక్కడ గమనించుకోవాలి, కొన్ని గ్రంథాల్లో అంజనుడు అనే అతనికి అనుంది. మళ్ళీ అంజనాదేవి అంటే మనకు మరొక అర్థం వస్తుంది కనుక ఇక్కడ మనము అజనుడిగా భావిస్తే సరిపోతుంది. 1:3:25 అథాసౌ యుగ సంధ్యాయాం దస్యుప్రాయేషు రాజసు జనితా విష్ణు యశసో నామ్నా కల్కిర్జగత్పతిః. అథ అసౌ యుగ సంధ్యాయాం దుస్యు ప్రాయేషు రాజసు జనితా విష్ణు యశసః నామ్నా కల్కిః జగత్పతిః. అథాసౌ యుగ సంధ్యాయాం దస్యు ప్రాయేషు రాజసు జనితా విష్ణు యశసో నామ్నా కల్కిర్జగత్పతిః. అందరు ఒకసారి. అథాసౌ యుగ సంధ్యాయాం దస్యు ప్రాయేషు రాజసు జనితా విష్ణు యశసో నామ్నా కల్కిర్జగత్పతిః. అథ తరువాత అసౌ ఈ జగత్పతి, జగత్తులకు రక్షకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యుగ సంధ్యాయాం కలియుగ అంతంలో, ఇంతకు ముందు జరిగిందేంటి? కలియుగ ఆరంభంలో. ఇది కలియుగ అంతంలో రాజసు రాజులు దస్యుప్రాయేషు దొంగలుగా దుష్టులుగా మారినప్పుడు వాళ్ళు అలా మారి ఏం చేస్తున్నారు? ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, పాలించేవాళ్ళు. అందుకని విష్ణు యశ, విష్ణు యశస్సు అనేటటువంటి అతని వల్ల కల్కి
అనే నామ్నా పేరుతో జనిత జన్మించగలడు. ఇంకా జరగలేదు కదా, ఇది కలియుగ అంతంలో జరగబోతున్నటువంటి విషయం అన్నమాట. తరువాత కలి కృతయుగపు సంధి సమయంలో, అంటే ఏమి, కలియుగం అంతం తర్వాత కృతయుగం ప్రారంభమవుతుంది. ఈ సంధి దశలో జరిగేటటువంటి విషయం అన్నమాట. కలి కృతయుగపు సంధి దశలో, సంధి సమయంలో, కలియుగ అంతంలో అధర్మపరులై జనులను దోచుకుంటూ ఇబ్బంది పెడుతూ ఉంటారు పాలకులు, రాజులు. ఆ సందర్భంలో భగవానుడు విష్ణుయశుడు అనేటటువంటి బ్రాహ్మణునికి, ఇక్కడ బ్రాహ్మణుడు అంటే ఇక్కడ కూడా బ్రహ్మ పథంలో నడుస్తున్న బ్రాహ్మణులు అని గమనించాలి. బ్రహ్మచర్యంలో ఉన్న, బ్రహ్మ పథంలో ఉన్న, బ్రహ్మ జ్ఞానంలో చరిస్తున్న విష్ణుయసుడు అనేటటువంటి పేరు గల అతనికి కల్కి అనే పేరుతో అవతరించి వాళ్ళందరినీ కూడా రూపుమాపుతారు. 1:3:26 అవతారాహ్య సంఖ్యేయ హరే సత్వనిధే ద్విజాః యథా విదసినః కుల్యాః సరసః స్యుః సహస్రశః. అవతారాః హి అసంఖ్యేయాః హరేః సత్వనిధేః ద్విజాః యథా అవిదాసినః కుల్యాః సరసః స్యుః సహస్రశః. అవతారాహ్య సంఖ్యేయ హరే సత్వనిధేర్ద్విజాః యథా విదాసినః కుల్యాః సరసః స్యుః సహస్రశః. అందరూ ఒకసారి. అవతారాహ్య సంఖ్యేయ హరే సత్వనిధేర్ద్విజాః యథా విదాసినః కుల్యాః సరసః స్యుః సహస్రశః. ద్విజాహ ఓ మహర్షులారా, యథా ఏ విధంగా అయితే, అవిదాసినః ఎండిపోవడం తెలియనటువంటి, సరసః మహాసరసు నుండి, కుల్యాహ పిల్ల కాలువలు, సహస్రశః వేల సంఖ్యలలో, స్యుహు బయలుదేరును, సత్వనిధే సత్వగుణ రూపుడైన హరే శ్రీహరి నుండి, అవతారాహ అవతారాలు, అసంఖ్యేయాహ లెక్కలేనన్నివి. మనం ఇప్పటి వరకు అవతారాలు చూసాం కదా, 1, 2, 3, 4, 5, 6 అన్ని చూస్తూ వచ్చాం. చూస్తూ వచ్చిన తర్వాత ఇప్పుడు చిట్ట చివరిగా ఏం చెప్పారు? మనము అవతారాలు లెక్క పెట్టలేము. మనం ఇప్పుడు ఎంతవరకు చూసాము? 20 అవతారాలు, 21 అవతారాలు చూసాం. ఈ 21 అవతారాల తర్వాత ఏం చెప్తున్నారు? మనం అవతారాలు లెక్క పెట్టడానికి లేదు, భగవంతుని అవతారాలు ఎన్నో. ఓ మహర్షులారా, ఎండిపోవడమే తెలియనటువంటి అగాధ సరస్సు నుండి వేలాది పిల్ల కాలువలు బయలుదేరే విధంగా సత్వగుణ స్వరూపుడైనటువంటి పరిశుద్ధమైనటువంటి స్ఫురణ, పరిశుద్ధమైనటువంటి నేను, ఆ పరిశుద్ధ స్ఫురణ శ్రీహరి నుండి లెక్కలేనన్ని అవతారాలు. వీటిని మనము లెక్క పెట్టడానికి వీలు కాదు, లెక్క పెట్టవద్దండి. ఇన్ని అవతారాలు అని మాత్రము నిర్ణయానికి రావద్దండి.
అని చెప్పడానికి మనకి లెక్కలేనన్ని అవతారాలు. దానికి ఏం చెప్పారు? అసంఖ్యేయ. భగవంతుని అవతారాలు లెక్కకు రానివి, లెక్కకు అందనివి, అవి అనంతాలు. దశ అవతారాలు చెప్పుకున్నా, ఇక్కడ 21 అవతారాలు చెప్పుకున్నా, అవి నామమాత్రంగా మనం చెప్పుకోవడమే. ఏదో ఒక సంఖ్య చెప్పుకోవాలి కనుక చెప్పుకోవడమే కానీ, మీరు అంతటితో ఆ పరిధిలో ఉండిపోవద్దండి. భగవంతునికి దశ అవతారాలే అని, లేదా 21 అవతారాలే అని పరిధిలో ఉండొద్దు. భగవంతుని అవతారాలు ఎన్ని? మనమందరం భగవంతుని అవతారం అన్నమాట. మరి ఎందుకు వచ్చాము అంటే, ఈ పెన్ ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తాము? రాయడానికి వచ్చింది అని చెప్తాం. అట్లాగా పేపర్ ఎందుకు తయారైంది అంటే, మనం రాసుకోవటానికి అని చెబుతాం. ఆ విధంగానే ఇల్లు ఎందుకు కట్టుకున్నాము అంటే, మనం ఉండటానికి అని చెబుతాం. అలాగానే ఈ శరీరం అనేటటువంటి గృహాన్ని కూడా ఎందుకు ఏర్పాటు చేసుకున్నాము అంటే, ధర్మ సంస్థాపనకు, ధర్మ ఆచరణకు, అజ్ఞానాన్ని అంతమొందించడానికి. అందుకే జ్ఞానినో నిత్య వైరినా. అజ్ఞానము జ్ఞానికి ఎప్పటికీ శత్రువే. వెలుతురు ఉన్న చోట చీకటి ఉండదు, చీకటి ఉన్న చోట వెలుతురు ఉండలేదు. కనుక ఈ క్షణం నుంచి మనము భగవంతుని అవతారాలు ఎన్ని అన్నప్పుడు దశావతారాలని కొందరు చెబుతారు. భాగవతము మనకి 21 అవతారాలని చెబుతుంది. కానీ అదే భాగవతం భగవంతుని అవతారాలు అసంఖ్యాకాలు, లెక్కలేనివి, అనంతాలు అని మనం అర్థం చేసుకోవాలి. 1:3:27. ఋషయో మనవో దేవా మనుపుత్రా మహౌజసః కళా సర్వే హరేరేవ సప్రజాపతయస్తథా ఋషయః మనవః దేవాః మనుపుత్రాః మహౌజసః కళాః సర్వే హరేః ఏవ సప్రజాపతయః తథా ఋషయో మనవో దేవా మనుపుత్రా మహౌజసః కళాః సర్వే హరేరేవ సప్రజాపతయస్తథా. అందరూ ఒకసారి. ఋషయో మనవో దేవా ఋషయో మనవో దేవా మనుపుత్రా మహౌజసః మనుపుత్రా మహౌజసః కళాః సర్వే హరేరేవ కళాః సర్వే హరేరేవ సప్రజాపతయస్తథా ప్రజాపతయస్తథా. ఋషయః ఋషులు, మనవః మనువులు, దేవాః దేవతలు, తథా మరియు మహౌజసః గొప్ప పరాక్రమం గల మనుపుత్రాః మనుపుత్రులు, సప్రజాపతయః ప్రజాపతులతో సహా, సర్వే అందరూ, హరేహే శ్రీహరి యొక్క, కళాః ఏవా అంశలు మాత్రమే. ఋషులు, మనువులు, దేవతలు, గొప్ప పరాక్రమశాలురైన మనుపుత్రులు, ప్రజాపతులు అందరూ కూడా భగవంతుని అంశలే. కాబట్టి మనం అందరూ కూడా భగవంతుని అవతారాలే. ఎందుకు అనంటే, మానవుడే మాధవుడు. మానవుడు ఉన్నది ఎందుకు అంటే, శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. శరీరం ఒక పరికరం, ఇదొక వాహనం, ఇదొక మాధ్యమం. మరి ఇది ఎందుకు ఈ శరీరము అనంటే, ధర్మ సంస్థాపనకు, ధర్మ సాధనం, ధర్మ ఆచరణకు శరీరము ఒక సాధనము. ఒకటి
3:28. ఏతే చాంసకలాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారీ వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే ఏతే చ అంశ కలాః పుంసః కృష్ణః తు భగవాన్ స్వయం ఇంద్రారీ వ్యాకులం లోకం ముడయంతి యుగే యుగే అందరూ ఒకసారి. ఏతే చాంసకలాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారీ వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే పుంసః అంటే పురుషుడు. పురుషుడు అంటే మన లోపల ఉన్నటువంటి స్ఫురణ అని చెప్పాను. పూరించి ఉన్నవాడు పురుషుడు, ప్రకృతి పురుషుడిలోని పురుషుడు. పుంసః పురుషుని ఏతే ఈ అంశ కళాహ అంశావతారాలు అంటే పురుషుని యొక్క ఈ అంశావతారాలు ఇంద్రారి వ్యాకులం రాక్షసుల వల్ల కష్టాలకు గురి అయినటువంటి లోకం లోకాన్ని యుగే యుగే ప్రతి యుగమందు మరుడయంతి రక్షిస్తారు. కృష్ణహాతు శ్రీకృష్ణుడైతే స్వయంగా భగవాన్ పరమేశ్వరుడే. ఎవరైతే ఈ ధర్మ సంస్థాపన కార్యానికి పూనుకుంటారో, ఎవరైతే ధర్మాచరణలో ఉంటారో వాళ్ళు స్వయంగా పరమేశ్వరులే, భగవానుడే, శ్రీకృష్ణుడే. ఆ అవతారం కృష్ణావతారమే. ఎన్ని అవతారాలు ధర్మ సంస్థాపనకు. పురుషుని ఈ అంశావతారాలు రాక్షసుల ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి అందరినీ ప్రతి యుగమందు రక్షించడానికి శ్రీకృష్ణుడు స్వయంగా శ్రీహరియే అవతరిస్తారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. లాస్ట్ క్లాస్ లో మనము 15 అవతారాల వరకు చూసాం స్వామివారిని. 15వ అవతారంలో బలి చక్రవర్తిని యాగం చేస్తూ ఉండగా 3 అడుగుల స్థలం కోసమై యాచించడానికి కోసమై వామనావతారంలో వస్తాడు స్వామివారు. అంతవరకు లాస్ట్ క్లాస్ లో చూసాం. ఈరోజు 16వ అవతారం. 16వ అవతారంలో కార్తవీర్యార్జునులు దురహంకారంతో ఆ రాజ్యంలో రాజు అందరూ అలాగే ఉండేవారు. కార్తవీర్యార్జున రాజు కాలంలో వారు దురహంకారంతో ఇట్లా ఈ బ్రహ్మ విద్య ఉపదేశించే వాళ్ళని, బ్రహ్మతత్వం తెలిసిన వాళ్ళని అందరినీ అలాగా ఇబ్బంది పెట్టేవాడు ఆ రాజులు. ఆ క్రోధంతో స్వామి క్షత్రియుడుగా 21 సార్లు దండెత్తి అలాంటి వాళ్ళని అందరినీ హతమార్చారు ఈ పరశురామ అవతారంలో. ఇంకా నెక్స్ట్ 17వ అవతారం వేదవ్యాసుడుగా జన్మించారు స్వామివారు పరాశర మహర్షి సత్యవతులకు. ఎందుకంటే వేదాలను విభజన చేయాలి. ఆ కాలంలో అంత అర్థాలు తెలిసి చదవడం పలకడం కష్టంగా ఉండేది. ధారణ చేయటానికి అసక్తులై ఉండేవాళ్ళు అక్కడి జనులు. అందుకని ఆ వేదాలను ఎలా విభజించాలి, ఎలా పలకాలి అని చెప్పి శ్రీ మహావిష్ణువు తానే ఒక అవతారంగా వచ్చారు వ్యాసుని రూపంలో. వచ్చి వేదాలని 4 విభాగాలుగా విభజించారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అని తెలుసుకున్నాము. 18వ అవతారంలో లోకకంటకుడైన రావణుడు, తెలిసిందే కదా. రావణుడు అంటే అతి పరాక్రమవంతుడు రాక్షసుల్లోకెల్లా.
ఆయన అంటే మానవుణ్ణి చాలా హీనంగా చూసేవాడు రావణుడు. అందుకని స్వామివారు శ్రీరామ అవతారాన్ని ధరించి ఆ సురుల కార్యం, ఎందుకంటే ఆయన దేవతలను కూడా బాధ పెట్టేవాడు కాబట్టి వాళ్ళ కార్యాన్ని నిర్వర్తించడానికి దానిలో భాగంగా సముద్ర సేతు నిర్మాణం కూడా చేశారు స్వామివారు. ఆ రామచంద్ర అవతారంలో రావణాసురుని మట్టు పెట్టారు. నెక్స్ట్ చూస్తే 19, 20 రెండు అవతారాల్లో యదువంశంలో జన్మించాడు కృష్ణుడుగా, బలరాముడిగా. భూమి యొక్క భారాన్ని తొలగించడానికి బలరామకృష్ణుడిగా జన్మించారు. అదే అవతారంలో ఎన్నో లీలలను కూడా చేసి దారిలో నడవటానికి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఆ లీలల ద్వారానే అలాగా కొంతమంది రాక్షసుల్ని మట్టు పెట్టారు. ఇలాగా మళ్ళీ నెక్స్ట్ చూస్తే కలియుగంలో ఆరంభంలో దేవతలకు శత్రువైన దానవులు రాక్షసుల్ని సమ్మోహన పరచడానికై ఈ మగధ దేశంలో బీహార్ ప్రాంతంలో అజనుడు అనే పేరు గల వ్యక్తికి బుద్ధుడిగా జన్మించారు. నెక్స్ట్ కలియుగం అంతము, కృతయుగం ఆరంభం అంటే ఈ సంధి కాలంలో జనులను దోచుకుంటూ ఉంటారు అధర్మ పరులైన రాజులు. ఆ రాజులే అలా ఉంటే మరి ప్రజలు ఎలా బతకాలి, ఎలా చేయాలి, ఏ ధర్మ కార్యాలు చేయాలని ఇట్లా ఇంకా బ్రహ్మపదంలో నడిచే వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకని స్వామివారు విష్ణు యశస్సునకు కల్కి అనే పేరుతో అవతరిస్తాడు రాబో కాలంలో. ఇది మనం ఎప్పుడు శ్రీమద్ భాగవతము అని గమనించాలని చెప్తూ ఉంటారు అమ్మగారు. అంటే మన గురించే చెప్తున్నారు, మనలోనే ఉంటారు. జ్ఞానము అజ్ఞానమే కదా సురులు అసురులు అంటే. అందుకని ఈ అజ్ఞానాన్ని రూపుమాపితే కానీ ఈ జ్ఞానం అనేది నిలవదు. ఆ జ్ఞానం ఉపదేశించే వాళ్ళకి కూడా శాంతి ఉండదు అని చెప్పి స్వామి అవతారాలు తీసుకుంటూ ఆ జ్ఞానాన్ని రూపుమాపుతూ ఉంటాడు. ఇట్లాగా ఇన్ని అవతారాలు అని లెక్క అంటూ ఏమి ఉండదు. ఎందుకంటే మనది కూడా అవతారమే అని చెప్తూ ఉన్నాడు. కాకపోతే మనము ఈ విధంగా రాగద్వేషాలతో ఉంటాం కాబట్టి మనము జన్మ అని అనుకుంటూ ఉంటాము. స్వామివారి దీనికి ఏది అంటకుండా తాను దేనికి వచ్చాడో ఆ పని మాత్రమే నిర్వర్తించి ఈ కర్మలకి గాని ఇంకా దేనికి తానంటూ అంటుకోడు. అలా ఆ పని అలా చేసుకొని తనకి దేనికి వచ్చాడో అంటే సేమ్ మనము కూడా అలాగే అనుకోవాలి. మనం దేనికి వచ్చామో అది మాత్రమే చూసుకుంటే మనం కూడా అదే స్వామి స్థాయినే పొందగలము. లేదంటే ఇంద్రియాలకు లోబడో లేకపోతే త్రిగుణాలకు లోబడో ఇలా తిరుగుతూనే ఉంటాము చక్రం తిరిగినట్లు. సో అందుకని మనం కూడా స్వామివారిలాగా ఏమీ అంటకుండా వచ్చిన పనేమిటో మనం ఎందుకు వచ్చాం, ప్రతి ఒక్కరూ వచ్చేది అందరిది భగవత్ అవతారమే అని చెప్తున్నారమ్మ. అందరం వచ్చింది లోక కళ్యాణం కోసమే. కాకపోతే ఈ మాయలో పడి దాన్ని మర్చిపోయాం. మనం గుర్తు చేసే వాళ్ళని కలుసుకోలేకుండా కూడా పోతున్నాం. కనీసం గుర్తు చేసే వాళ్ళు ఎవరు? జ్ఞానులు. అలాంటి వాళ్ళని అసలు తెలుసుకుందామని ఆ జ్ఞానం అంటే ఏమిటి, ఆ జ్ఞాన మార్గంలో నడిస్తే ఏం జరుగుతుంది అని కూడా ఆలోచన కూడా రావట్లేదు. అంతగా మునిగిపోయి ఉన్నాం ఈ మాయలో పడి. అందువలన మంది కూడా అవతారమే అని గమనించాలి అని చెప్తూ ఉంటారమ్మ. అది వాళ్ళ శక్తి కొలది లోక కళ్యాణంలో ఒక భాగంగా ఈ ధర్మాన్ని స్థాపించడానికై వస్తాం అందరం. ఋషులు, మనుష్యులు, దేవతలు, గొప్ప పరాక్రమం గల మనుపుత్రులు అందరూ ఒకటేమిటి, అందరూ శ్రీహరి అంశలే. అందరం వచ్చింది ఈ ధర్మ సంస్థాపనకే. దానికి ఉపయోగపడేది ఈ దేహం మాత్రమే. అందుకని దాన్ని ఆ దేహం లాగే చూడాలి, కానీ ఇదే నేను అని అనుకొని మనము ఈ చక్రంలో తిరుగుతూనే ఉంటాము. ఇలాగా ఒక అవతారము, ఒక దశావతారాలు అని మాత్రమే అనుకోవద్దు అని చెప్తూ ఉన్నారమ్మ. అలా ఆ విధంగా అందరినీ రక్షించడానికి స్వయంగా ఒక్కొక్కసారి శ్రీహరే స్వయంగా కృష్ణుడిగా అవతరిస్తాడు. అది ఆ అవతారము ఇప్పుడు మనం చెప్పుకుంటున్న భాగవతం అన్నమాట. అందుకని మనము జ్ఞానాన్నే నమ్ముకుందాము, జ్ఞాన మార్గంలోనే నడుద్దాము, జ్ఞానమే గురువు అని తెలుసుకుందాము, గురు మార్గంలో నడుద్దాము. ఈ విధంగా ఈ గురువు చెప్పే ప్రతి మాట ఆలకించి మనల్ని మనం మార్చుకుందాము, మనలోకి మనం వెళ్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. భాగవత గీతాలాపన. కనరా
నా 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 రా 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 నా నా ఆ నా. శ్రీ వేదవ్యాస మహదేవా మము తరింపజేయవయ్యా. శ్రీ వేదవ్యాస మహదేవా మము తరింపజేయవయ్యా. సమస్త ప్రాణికోటికి ఓషధులు అందించావు. పాల సముద్రంలో శయనించినవో దేవా. మోహిని అవతారంలో దేవతల్ని కాచావు. ధర్మ సంస్థాపనకై అవతారాలెన్నెన్నో. ధర్మ సంస్థాపనకై అవతారాలెన్నెన్నో. శ్రీ వేదవ్యాస మహదేవా మమ్ము తరింపజేయవయ్యా. శ్రీ వేదవ్యాస మహదేవా మమ్ము తరింపజేయవయ్యా. మమ్ము తరింపజేయవయ్యా. మమ్ము తరింపజేయవయ్యా. భాగవతం చదివితే బాగవుతాం అందరం. భాగవతం విందాం బాగవుదాం అందరం.